యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. సింహరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మల్లోనే కేతువు, జన్మల్లో కేతువు ఉండటం అనేటటువంటిది అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఎక్కువగా చెడు పనుల వైపు, చెడు ప్రవర్తన వైపు ఎక్కువగా ఆకర్షితం చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఏమాత్రమైనా ఉన్నట్టయితే అలవాట్లు, ఆ వాసనలు ఏమైనా ఉన్నట్టయితే మళ్ళీ వాటిలో పునఃప్రవేశం చేయడం జరుగుతూ ఉంటుంది. జత ఈ కేతుతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఇకపోతే 7వ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు ఒక 2 రోజుల పాటు, బుధుడేమో 9 రోజుల పాటు ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుందాం. రాహు నెలంతా ఉన్నాడు. ఇక్కడ 7వ స్థానంలో రాహు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన ఒక మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరికి ఎడమొహం పెడమొహంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల కొంత ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉండే అవకాశంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడే 7వ స్థానంలోనే కుజుడు 2 రోజుల పాటు ఉన్నారు. ఆయన కూడా కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే సృష్టిస్తాడు. కాబట్టి అదే కాకుండా జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అవగాహన లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా వ్యాపారం కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడుస్తూ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వ్యవహారం. ఎందుకంటే దాని కింద మీకు లక్షలే పెట్టారో కోట్లో పెట్టారో తెలియదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం. ఇకపోతే 8వ స్థానంలో శని, రవి, కుజ, బుధ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ శని నెలంతా ఉంటారు కాబట్టి దీన్ని అష్టమ శని అంటారు ఈ రాశి వారికి.
సింహరాశి వారికి అష్టమశని. అష్టమశని అనేటువంటిది మిగతా 5 రాశుల్లో బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 4వ స్థానంలోను, 8వ స్థానంలోను, అలాగే 12, 1, 2 స్థానాల్లో ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 8వ స్థానం కాబట్టి కొంచెం ఆయుస్థానం అంటారు. ఇది కొంచెం ఆలోచించవలసినటువంటి విషయము. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, యాక్సిడెంట్స్ అవి అవ్వకుండా. ఆరోగ్యపరమైన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి సమయం 8వ స్థానంలో శని ఉండటం అనేది. అలాగే రవి 14వ తారీఖు వరకు అక్కడ ఉంటారు. ఆ రవి 8వ స్థానంలో కానీ తదుపరి ఆయన 9వ స్థానంలో ప్రవేశించి నెలంతా ఉంటారు. అక్కడ 2 స్థానాల్లోనూ కూడా రవి మీకు పూర్తి ప్రతికూలుడే. అలాగే కుజుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇందాక 7వ స్థానంలో 2 రోజులే ఉన్నారు. 8వ స్థానంలో కుజుడు మిగతా నెలంతా అక్కడ ఉన్నారు. ఆయన కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు. ఎక్కువగా 4 గ్రహాల యొక్క ఒక్క బుధుడు అనుకూలంగా ఉన్నాడు కానీ, అంటే ఒక 21 రోజులు 22 రోజుల పాటు మిగతా 3 గ్రహాలు శని, రవి, కుజ 3 కూడా తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు 8వ స్థానంలో ఉండటం ద్వారా చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో మనం వాహనం నడిపేటప్పుడు కారుగా 2 వీలర్ కావచ్చు లేదా 4 వీలర్ కావచ్చు తగు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇకపోతే 9వ స్థానంలో రవి ఒక 15 రోజులు ఉన్నాడు. 9వ స్థానంలో శుక్రుడు 19 రోజులు ఉంటాడు. కాబట్టి ఇక్కడ శుక్రుడు 19వ తారీఖు వరకు ఉన్నది మీకు అనుకూలమైన ఫలితమే ఇస్తూ ఉంటుంది. ఇకపోతే రవి 9వ స్థానంలో ఉండటం పితృకారకుడు, ఆయన పితృస్థానంలోనే ఉంటున్నాడు. కాబట్టి కొంచెం తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. గుళ్ళు గోపురాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాల్లో వీలు పడకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం కూడా కల్పించే అవకాశం ఉంటుంది రవి మీకు భాగ్యస్థానంలో ఉండటం వలన. ఇకపోతే శుక్రుడు భాగ్యస్థానంలో 19వ తారీఖు అనుకూలుడు. తదుపరి ఆయన వృషభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఈ ఈ సింహానికి మనం తీసుకున్నట్టయితే దశమ స్థానం అవుతుంది. ఆ దశమ స్థానంలో కూడా శుక్రుడు అనుకూలుడే. వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. 9వ స్థానంలో ఉన్నప్పుడు మీకు భాగ్యస్థానం కాబట్టి అది పితృస్థానం కాబట్టి అది కూడా ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా మనకి అనుకూలంగా ఉంటాడు. నెల మొత్తం శుక్రుడు అనుకూలుడేనండి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు తీసుకోవాల్సింది ఏంటంటే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం, అది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల అంత ధనానికి ఏమాత్రం లోటు లేకుండా. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి బుధుడు ఒక 8 రోజుల 9 రోజుల పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఇక శుక్రుడు పూర్తి అనుకూలుడు, గురువు అనుకూలుడు. కాబట్టి 2 గ్రహాల పూర్తి అనుకూలత ఉన్నది. ఒక బుధుడు మాత్రం ఒక 9 రోజులు అనుకూలంగా ఉంది. అంటే 2.5 గ్రహాలను వేసుకోండి. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ధన విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ఎవరికైనా సూటీలు పెట్టే విషయంలో కానీ దేనికి తొందరపడకుండా మీరు తగు నిర్ణయం తీసుకోండి. అంతేగాని దేనికి తొందరపడి అది తర్వాత మనకి ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితుల దాకా తెచ్చుకోకండి. జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచించేయండి. ఈ దోషాల నుంచి పోవడానికి మీరు ఖచ్చితంగా నవగ్రహ శ్లోకాలు చదువుకున్నట్టయితే మీకు ఆ దోషాల నుంచి ఈజీగా చాలా సులువుగా బయటపడగలుగుతారు. శుభం భూయాత్.